We request Regal Rexnord representatives Shriman Vijay Kumar Garu, who is the man behind providing the minimum 50 lakhs to 1 crore every year for the last 5 years. But for them, such good work may not be possible. We extend all our warm greetings to the entire Regal Rexnord Euroflex. Swamiji would like to request you to honor them. చాలా కొద్ది మంది కార్పొరేట్స్ రెస్పాన్సిబుల్ కార్పొరేట్స్ ఇలాగా ఉంటారండి. చాలా అద్భుతమైనటువంటి సేవా దృక్పథం వారిది. నౌ వి రిక్వెస్ట్ శ్రీమాన్ జీవి ఆంజనేయులు గారు టు సే ఫ్యూ వర్డ్స్ బిఫోర్ స్వామీజీ గివ్స్ గ్రాంట్స్ హిస్ మంగళాశాసనమ్స్. మన అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సిఎస్ బాలచంద్ర గారికి, ఈనాటి ముఖ్య అతిథి పూజనీయులు శ్రీ 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 చినజీరి స్వామీజీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు సురేంద్ర బాబు గారికి, పద్మశ్రీ అవార్డు విన్నర్ శ్రీ రమేష్ గల్లీ గారికి, ఫౌండేషన్ చైర్మన్ గారు రామకృష్ణ గారికి, అలాగే ప్రెసిడెంట్ గారు రంగయ్య గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలకు చిన్నారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. అభయ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోము పెద్దలకి సేవలు అందించేటువంటి రోజుల్లో నేను ఒక చిన్న సజెషన్ చెప్పాను. నాకు మన బాలచంద్రతో ఎంతో అవినాభావ సంబంధం. యంగ్ పీపుల్కి సేవ చేస్తే ఈ దేశం అభివృద్ధిలో మీరు భాగం పంచుకోవాలి, యువతరాన్ని శక్తివంతంగా తయారు చేయాలని చెప్పేసి బాలచంద్ర గారిని కోరితే అప్పటి నుండి యువత మీద వారు ప్రత్యేక దృష్టి పెట్టి అనేక మందికి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించడానికి ఎంతో తోడ్పాటు చేశారు. ఈరోజు అభయ ఫౌండేషన్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు భారతదేశంలోనే ఒక విశిష్టంగా చాలా గొప్పగా చేస్తున్నందుకు బాలచంద్ర గారిని వారి టీం మెంబర్స్ అందరినీ గట్టిగా చప్పట్లు కొట్టి టీం అందరినీ హృదయపూర్వకంగా అభినందించాలని నేను కోరుతున్నా. మనము ఎక్కడైనా మంచి ట్రస్టులు, ఇలాంటి ట్రస్టులు ఉంటే లక్షలు కోట్లు కూడా విరాళాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ ఫౌండేషన్లో ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా సమాజ అభివృద్ధికి, అలాగే భావితరాల అభివృద్ధి కోసం, మంచి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం మాత్రమే ప్రతి రూపాయి సద్వినియోగం అవ్వాలంటే ఇలాంటి అభయ ఫౌండేషన్ లాంటి ఫౌండేషన్లు ఉండాలి ఈ దేశంలోని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. మన శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా భవిష్యత్తులో కూడా మేము ఎప్పుడు కూడా అభయ ఫౌండేషన్కి ఒక మెంబర్లం, మేము కుటుంబ సభ్యులం. భవిష్యత్తులో కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా అభయ ఫౌండేషన్ అసోసియేషన్తో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని, మా సపోర్ట్ కూడా అభయకి ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు అభయ దేశంలోనే యువశక్తికి ఒక అభయ హస్తంలా ముందుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటి స్కూల్లో వాల్యూస్ ఎడ్యుకేషన్లో ఒక కీలక భాగస్వామ్యం బాధ్యత నిర్వహించాలని బాలచంద్ర గారిని ప్రత్యేకంగా నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున మన ఫౌండేషన్ సేవలు ఖచ్చితంగా వినియోగించుకుంటాం. దీన్ని చంద్రబాబు గారి దృష్టికి, అలాగే నారా లోకేష్ గారి దృష్టికి ప్రత్యేకంగా తీసుకెళ్తాను. ప్రతి స్కూల్లో నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ గురించి చక్కటి ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా ఈ ఫౌండేషన్ భవిష్యత్తులో పెద్ద ఎత్తున బాధ్యతలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇది దేశంలోనే ఒక మంచి సమూలమైనటువంటి మార్పు రావాలి. గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్ణయిస్తుందని చెప్పారు కాబట్టి పెద్దలు, ఆ విధంగా విద్యార్థి దశలోనే భావితరాలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అలాగే శ్రీ 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 చినజీరి స్వామి గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం, గోదావరి పెన్నా నదులు అనుసంధానం, కృష్ణా గోదావరి నదులు పెన్నా నదుల అనుసంధానానికి ఒక మహాసంకల్పం చేసి ఉన్నారు. ఆ సంకల్పం నెరవేరాలని, రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం అయ్యే విధంగా
తమ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి సంకల్పం పూర్తయ్యే విధంగా మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ భవిష్యత్తు అభయ ఫౌండేషన్ ఇంకా కొన్ని లక్షల మంది జీవితాల్ని తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఎంతో ప్రేమ అభిమానంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. అప్పుడు అయిపోయిందా? శ్రద్ధ, భక్తి, విశ్వాసము అన్నది తవ్వుతుంటే వచ్చే నీళ్లలాగా ఉండాలి, బావిలో ఊటలాగా ఉండాలి, పాల మీద పొంగులాగా ఉండకూడదు. చూద్దామా ఎలాంటి భక్తి ఉందో మనకి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై బలో భారత్ మాతా కీ. ఎంతో మంది పిల్లలు ఫ్రమ్ 5 states, more than 35 groups who are all benefited from Abhaya Foundation in Telangana, Andhra, Karnataka, Maharashtra, Tamil Nadu. Swamiji, all these children are beneficiaries of Abhaya Foundation, but this is a Thanksgiving ceremony for whom somebody asked. Then we said it is Thanksgiving to the beneficiaries who gave us an opportunity to serve them. So we bow before everyone who made us to serve them in the life. And we also bow before the corporates, donors. So many people, Swamiji, it is impossible to tell the names. So many soul dears of Abhaya Foundation. Swamiji, it's all 1 decade association blessings that you gave us. నేను అందరికీ ఒకటి చెప్తాను. చిన్నజీయర్ స్వామీజీ అంటే ఎవరో తెలీదు. 10 years బ్యాక్ అనుకుంటాను, 2014లో ఒకానొక రోజు నాకు ఒక ఈమెయిల్ వచ్చింది. అభయ ఫౌండేషన్ సంస్థకు ఒక ఈమెయిల్ వచ్చింది. స్వామివారు చిన్నజీయర్ పేరు మీద ఈమెయిల్ వచ్చింది. అది స్పామ్ మెయిల్లోకి వెళ్ళింది. 1 day 2 days తర్వాత వాలంటీర్ శివకృష్ణ సార్ ఇది చిన్నజీయర్ స్వామి నుంచి వచ్చింది, స్పామ్లో ఉంది అని చెప్పారు. దాన్ని చూస్తే స్వామీజీ సెంట్ ఎ మెసేజ్ సేయింగ్ దట్ బాలచంద్ర, చాలా ఆనందంగా ఉందయ్యా, ₹1 ఖర్చు పెట్టి సేవ చేయాలంటే విలవిల్లాడిపోయే సమాజంలో ఇంత అనర్ఘళంగా అవిశ్రాంతంగా సేవ చేస్తున్నారు మీరు, చాలా సంతోషం, మీకు సమయం ఉంటే ఒకసారి మిమ్మల్ని చూడాలని ఉంది అని రాశారండి. స్వామీజీ, దట్ 3 sentences నాకు సమయం కాదు స్వామీజీ, మీరు సమయం ఇచ్చారు, మా సమయాన్ని పవిత్రము చేశారు. నేను చెప్పాను, స్వామీజీ, ఇఫ్ యూ గివ్ us an opportunity, it is not one person, there are hundreds of people who stood besides Abhaya Foundation అని చెప్పి స్వామివారి దగ్గర తీసుకెళ్ళాం. స్వామివారిని మేము 3 ప్రార్థనలు చేశాం. మొదటి ప్రార్థన, స్వామీజీ, అభయ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆనంద నిలయం ఇబ్రహీంపట్నం అడవిలో ఉంది స్వామీజీ, ఒకసారి మీ పాదధూళి చేత పవిత్రం చేయాలి అని చెప్తే స్వామీజీ ఎప్పుడు వెళ్తాం అని అడిగారండి. పబ్లిక్ లోనే అడిగారు, ఎప్పుడు వెళ్తాం అన్నారు. స్వామి తమరి దయ, ఓకే డన్. రెండోది అని అడిగారు. స్వామి 9వ వార్షికోత్సవం జరుగుతోంది, దానికి ముఖ్య అతిథిగా రావాలి అని. తప్పక, ఎప్పుడు వచ్చేస్తామన్నారు. మూడోది అన్నారు, స్వామి ఈ చెయ్యి అభయము, మీ అభయము, ఈ చేతిని వదలకుండా పట్టుకోండి స్వామి జీవితం అంతా అని చెప్పాము. అలా గత 10 ఏళ్లుగా వారు అనుగ్రహము అంతా ఇంత అని నేను చెప్పలేను. సమతామూర్తి సమారోహంలో 5 నెలల పాటు స్వామివారే అవకాశం ఇచ్చారు. సెంట్రల్ కోఆర్డినేటింగ్ కమిటీలో ఆశ్రమం తరఫున ప్రతినిధిగా ఎంచుకొని నా చేత, ఎందుకు పనికిరాని వాడి చేత ప్రైమ్ మినిస్టర్ వస్తే ఏం చేయాలి అనేది రికార్డ్ చేయించి పంపించారు. నేను ప్రైమ్ మినిస్టర్ లాగా
నిలబడితే రికార్డ్ చేసి దాన్ని ప్రైమ్ మినిస్టర్ పంపించారు. ప్రైమ్ మినిస్టర్ ఎస్పీజీ, మీరు నమ్ముతారు నమ్మరు, అంటే అసోసియేటింగ్ విత్ డివైన్ వీ ఆల్సో బికమ్ డివైన్ అంటారు. వేర్ ఈస్ ప్రైమ్ మినిస్టర్, వేర్ ఈస్ దిస్ ఫెలో? నెక్స్ట్ రోజు ప్రైమ్ మినిస్టర్ కంకణ ధారణ చేయాలి అంటే ముందు రోజు రిహార్సల్కి నన్ను కూర్చోబెట్టారండి ప్రైమ్ మినిస్టర్ కూర్చున్న చోట. సంథింగ్ వెరీ ఎక్స్ట్రాడినరీ. స్వామివారు చాలా నవ్వారు. చీమనైనా చేమను చేయగలిగినటువంటి చావ ఉన్నటువంటి మహానుభావులు స్వామివారు. మీరు అనుకుంటే కాని దేవుడు చెప్పండి అనుకున్నాను. నవ్వారు, చాలా నవ్వారు స్వామి. వెరీ హ్యాపీ. 12 o'clock in the midnight. వాట్ హ్యాపెండ్? ఎస్పీజీ పీపుల్ రెక్కీ చేసిన తర్వాత, స్వామి యూ బీ హియర్. రామేశ్వరరావు గారు, తమిళిసాయి సౌందరరాజన్, కిషన్ రెడ్డి గారు, స్వామీజీ వీళ్ళందరూ ఉండగా ఎస్పీజీ వాళ్ళు అందరినీ బయటికి పంపించారు. కానీ బాలస్వామి మీరు ఉండండి ఇక్కడే, యూ బీ హియర్. ఐఎమ్ ద ఓన్లీ ఫెలో ఇన్ ఎంటైర్ సెక్యూరిటీ జోన్ దట్ ఐఎమ్ దేర్. వై? రాముడితో హనుమంతుడు ఎక్కడికి వెళ్తాడు అక్కడే ఉంటాడు కదా. This is what I understood, realized. Swamiji, we feel always grateful to Swamiji. Please, sorry Swamiji, we could not make this moment to the standard of Swamiji. It's all with love. అంటే చాలా మంది నేను ఇక్కడ ఉండి హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అన్నారు. కానీ మరి రమేష్ గెల్లి గారు ఎంఓయూ సైన్ చేస్తూ ఆ ప్రాపర్టీ ఎన్నాళ్ళు ఉంటుంది అంటే మా వాళ్ళకి చెప్పారు, దాంట్లో రాశారు కూడా, నేను బతికిన నాళ్ళు ఉంటుంది, చచ్చిపోయిన తర్వాత వేరే వాళ్ళకి ఇస్తాము అని చెప్పి. ఐ డోంట్ నో వాట్ టు సే. సి ఇదంతా కూడా నేను ఐ ఫీల్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అని అన్నాను. కానీ పిల్లలకి మనం ఆపర్చునిటీ ఇవ్వాలి కదా అనే ఆలోచనతో ఈ మొత్తం ఆర్గనైజేషన్ అంతా పిల్లలే చేశారు స్వామీజీ. కాబట్టి తప్పులు జరిగాయి, పొరపాట్లు జరిగాయి, క్షమించండి స్వామీజీ. ఐ ఫీల్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్. ఇట్స్ ఆల్ త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. Swamiji, it's all always you are standing beside us and we feel enlightened, delighted, elated. We seek your Mangalashasanams to this august gathering. Swamiji, please use Telugu, Tamil, Kannada, Hindi. All these states are here, Swamiji. Please, so that all this. Where are Tamil Nadu? Can Tamil Nadu rise? Tamil Nadu rise. Karnataka. Where is Karnataka? Telangana rise. Andhra rise. There are 4 states there, and we seek your blessings and Mangalashasanams. Jai Sriman Narayana. Jai Sriman Narayana. Jai Sriman Narayana. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవంతులారా, at the outset we feel very embarrassed to be here making almost 15 minutes late. There are of us a few excuses that we are somewhere in the Shamir Way, other side of the city, and just cutting through the traffic, reaching here to get it time. We are feeling so much painful, but still we became a bit helpless.
but still Sriman Balachandraji and the team of Abhaya and all of you accepted us to be here. And we are offering Mangala Sasanams to you all for that generous gesture. Sriman Balachandraji now dedicated a few words. One is on Potti Sri Ramulu, because of whom Telugu people proved themselves that they are a part of this Swatantra Bharat. Now, of course, it is Telangana and Andhra, but then it was one. The pride of Telugus was proven by the great leader, Potti Sri Ramulu వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ వారికి కృతజ్ఞతా సూచకంగా ఒక గ్రంథాన్ని అందించేటటువంటి ఒక చొరవ తీసుకున్నందుకు శ్రీమాన్ బాలకృష్ణ గారిని మేము ముందుగా అనేక మంగళాశాసనాలతో అభినందిస్తున్నాం. And of course, he brought out 2 more books. One is on the Satya Smriti, which is a compilation of his experiences all through his journey of service through Abhaya Foundation. And the other one is his lessons to the children who want to grow big, generous and humble. Sriman Balachandra Garu is an ambidextrous person. That means he is able to do all sorts of things single-handed. He is a wonderful singer. He is a very beautiful speaker and a better organizer. Yet he is pretty much obedient, very humble in his nature. అందరినీ కలుపుకుపోయేటటువంటి ఒక చక్కటి స్వభావం శ్రీమాన్ బాలచంద్ర గారికి భగవంతుడు ఇచ్చినటువంటి వారు. వారి తల్లిదండ్రులు అదృష్టవంతులు అని నేను భావిస్తాను. Abhaya Foundation is extending many a service. We know what services they are extending to the needy at different levels. When we are coming through all the stalls, we have experienced so many things, so we need not speak much about those things. But one thing I can say, dedicating his entire corporate style of life just for the sake of service is not an ordinary thing. His mother was very generous, allowed him to be by himself, allowed him to extend his services extensively to the society, to the needy people, and he is using that every second, every minute, just for the sake of service, motivating students, people, donors, and those who are interested to dedicate their some kind of time, maybe 1 day, 2 days, 3 days, or
sometime every day, all through the week. And he is motivating such kind of people, forming a team and trying to inculcate the service attitude among them and doing this kind of services. Most of you are probably now experiencing how he is just struggling in organizing the things. He is a solo person. మనకి తెలుగులో చెప్తుంటారు కదా, తుడిచేవాడి దగ్గర నుంచి చైర్మన్ దాకా బాలచంద్ర గారు అన్ని కార్యక్రమాలు ఆయనవే, అన్నిట్లోనూ ఆయన ఉంటాడు. I think probably that is the reason why they are not able to just meet with his challenges, with his requirements. మంచి సర్వీసెస్ చేస్తారు, చక్కటి సర్వీసెస్ చేస్తారు, నీడ్ అర్థం చేసుకుంటారు, దానికి ఎట్లా రెస్పాండ్ కావాలో చెప్తారు, చేయిస్తారు. అండ్ హీస్ డూయింగ్ దాట్ ఆల్ త్రూ హిస్ probably 1 decade of his journey. We are so happy for that. That is only the reason we liked him, we support him, and we encourage him, and we try to be with him. But one thing which we liked was his journey throughout the country. When he wanted to do some kind of service to people who are in need, first of all, he wanted to get a kind of experience. And he chose a time and he went on the tour all alone and up to Himalayas. He visited up to Kanyakumari. He visited and he met with people, met with sadhus, sons, great leaders, and sought their blessings and packed them in his heart so that he can deliver them in the form of service. ఏదైనా మనకి చెప్పడం is very easy. చేయడము, commitment is not a small thing. When we see some kind of incident and we get tremendous amount of, inspiration, but how long it lasts is a big question. మొట్టమొదటి రోజున చూపించినటువంటి ఆ ఎమోషనల్ హైప్ నెక్స్ట్ డేకి, ఆ తర్వాత డేకి ఎంత కనిపిస్తుంది అనేది సాధారణంగా కార్యక్రమాల్లో ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది. వారు చేసేటటువంటి కార్యక్రమాలని తమదిగా స్వీకరించి, he got a team of volunteers who work with him day in and out, and we have to appreciate those people who make the newsletters, who meet with the corporates and who explains to them about the events and incidents and the requirements and seek their support and then translate them into action. These are the very important things. The team, what he has chosen to do all these things, is a very dynamic team, wonderful team. We like them all because they are some visually challenged people also taking part in his team. They are doing their own job, but they dedicate time to this Abhaya Foundation and encourage the services. There are many people who speak about services. There are many people who talk great deal about the generosity and stuff. But
if each one of those people at least give not 1%, but 0.1%, even if they dedicate something of their earnings to the cause of service in the society, I think we see a great transformation in our society. రకరకాల మతాల్లో రకరకాలుగా సేవలు చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క సంపదలని ఒక కంపల్షన్గా వారు ఇచ్చి సర్వీసెస్ని వాళ్ళు ప్రోత్సహిస్తారు. దే డూ సర్వీసెస్ ఇన్ దేర్ ఓన్ వే ఆఫ్ కోర్స్. కానీ మన ఈ దేశానికి సంబంధించి, ఈ భారతానికి సంబంధించి ఇక్కడ ఉండేటటువంటి భారతీయ ఆత్మకి తగినటువంటి సేవలు అందించాలి అనే ఒక స్పిరిట్, ఒక ఉత్సాహం, ఒక ఉత్తేజం, ఒక శ్రద్ధ, ఒక కమిట్మెంట్, ఇది కలగడం, దానికోసం పని చేయడం చాలా కఠినమైనటువంటి ఒక వ్రతం అది. I appreciate those CSR supporters whom Sriman Balachandra ji introduced just before, who received just small mementos. They did not do for the sake of mementos. I am sure that they did from the bottom of their heart the services they have extended to the services the Abhaya is doing, and they are great people. We pray to God to bless such people with lots and lots of wealth so that they can do lots and lots of services. Atharva Veda very beautifully mentions, don't earn just with the 2 hands, earn with 100 hands. And immediately it says, be able to spend it with thousands of hands. First part is so good, isn't it? Earning with 100 hands is really good, because that's what we want. That's what probably many youngsters of this generation are interested in. We want money. We want to earn. That kind of attitude is there in all fields. We need not mention the names of those fields, from top to the bottom. Everybody wants to earn. And we don't know what they are going to do with all those earnings at the time when the call comes from the top, from the supreme boss. They can't just carry even the cloth on their bodies. This is Vedanta. I think everybody knows that. But still people are crazy in earning a lot and a lot of things. And earning part is okay. It is not denied even by our scriptures. Earn. And don't be confined with your 2 hands. There were some sayings earlier, one hand under, one hand up, one hand side and stuff like that. I don't know where to put the hand and earn. But the Veda gave you permission to earn with 100 hands. Setam hasta samahara. It says, it's really cool for all of us. But the other part, spent with thousands of hands. It's not really palatable. It doesn't sound good, isn't it? We want to earn, but we don't want to spend it for the causes it reached us. అలాంటి వారికి ఎందుకు మనకి భగవంతుడు సంపద ఇచ్చాడో
చెప్పడానికి ఇలాంటి సర్వీస్ ఆర్గనైజేషన్స్ లోకంలో పుడతాయి. భగవంతుడు మనకి ఏదైనా ఒక సంపదను ఇచ్చినప్పుడు దానికి వెంట్ అవుట్ ఎట్లా ఉండాలో కూడా దానికి ఒక మార్గాన్ని తప్పకుండా ఇస్తాడు. ఎర్నింగ్ మనీ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్. యూ నీడ్ టు రియలైజ్ దట్. యూ అండర్స్టాండ్? We think that earning money is so nice, it's really great, but it's not really great. It's a big problem because the IT people come, ED people come, so many people come and they are after you always, and nowadays it is still difficult. You can't just keep it in the liquid form and you have to put it somewhere, and that causes many a problem. So all these things are there. So earning is not difficult thing, my friends. Spending is so difficult. Finding out good causes, finding out good people, finding out good sources. Those who are supporting this kind of services, we say they are really great. They are able to put their money in a right cup, in a right source, for a right cause. There are quite a good number of organizations, of course, who are extending wonderful services. మీరందరూ చాలా మంది బెనిఫిషియరీస్ ఆ వెనకాతల కూర్చున్నటువంటి చిల్డ్రన్ అని చెప్పారు ఇందాక బాలచంద్ర గారు. వీరు ఎక్కడికి వెళితే అక్కడ ఆ స్కూల్స్లో, ఆ పబ్లిక్లో ఒక మంచి ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తారు. బికాస్ ఆఫ్ ద టాలెంట్ హీ ఈస్ బ్లెస్డ్ విత్. గాడ్ హెస్ గివెన్ హిమ్ వండర్ఫుల్ టాలెంట్ వేర్ హీ క్యాన్ మోటివేట్ పీపుల్, వేర్ హీ కెన్ ఇన్స్పైర్ పీపుల్ టు జస్ట్ ఫాలో హిస్ పాత్. కానీ జనరల్గా మనకి కలిగి ఇలాంటి ఇన్స్పిరేషన్ ఆ వ్యక్తి ఉన్నంత వరకు ఉంటుంది. నీ వటు పోగానే ఇది ఇటు పోతాది. మనకి ఆ చెప్పేవాళ్ళు వాళ్ళు అటు తిరగగానే మన బుర్ర కూడా మళ్ళీ ఇంకోవైపు తిరుగుతుంది. మనం మళ్ళీ దాన్ని మర్చిపోతూ ఉంటాం. అలా మర్చిపోకుండా ఉండేట్టుగా చేయడం కోసం then he of course trying to do so many things like a newsletter where he constantly reminds them what to do, how to do, what they have learned and how they have learned and what the way they need to proceed further, all these kind of things. A great journey that he made so far with Abhaya Foundation and created great hope among so many needy, and also created a wonderful hope to so many people who are well off in extending their services to this organization, that it goes to a proper cause, will be spent on the right cause. మేము అనుకుంటాం అలా చేయగలిగినటువంటి నిజానికి మీలాంటి మహానుభావులందరూ కూడా అదృష్టవంతులు అనుకుంటాం. భగవంతుడు మీ అందరికీ మంచి అవకాశాన్ని ఇచ్చాడు. చక్కగా చేయండి, మంచి సేవలు చేయండి. మనం పెట్టినా పెట్టకపోయినా మనీ మన దగ్గర ఉండదు. ఎందుకంటే దాని పేరే చెంచలా. చెంచలా అది ఎలాగ పారుతూ వెళ్ళిపోవును. కానీ ఆ పారుతూ వెళ్ళిపోయే లోపల దానికి ఒక మంచి డ్యామ్ కట్టి దానికి కొన్ని కెనాల్స్ తీసి దానికి చక్కటి పంటలకు కనుక డైవర్ట్ చేయగలిగితే ఐ థింక్ దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ విచ్ వీ కెన్ డూ. ఇప్పుడే మా చీఫ్ విప్ గారు చెప్పినట్టుగా వాటిని ఒక చోట అనుసంధానం చేసి మనకు వచ్చేటటువంటి ఆ లక్ష్మి కటాక్షాన్ని
దాని యోగ్యమైనటువంటి స్థానాలకు మనం చేర్చగలిగితే ఐ థింక్ దట్ ఈస్ ది బెస్ట్ థింగ్ వీ కెన్ డూ డ్యూరింగ్ అవర్ లైఫ్ టైం. మహానుభావులు ఎందరో మనకు అట్లాంటి మార్గాలను చూపించారు. ఇప్పుడు ఇక్కడ దీనికి ఎవరి పేరుని పెట్టి మీరు ఈ మండపాన్ని నిర్మించారో సత్యసాయి బాబా గారు, ఆయన కూడా ఆయన సమయంలో ఎన్నో సేవలు చెయ్యమనే ప్రోత్సహించేవారు. చేసేవాళ్ళనే ఆయన రికగ్నైజ్ చేస్తూ ఉండేవారు. అండ్ ఆల్సో ఇప్పుడే మా ఈ చెప్పిన బాబు చెప్పినట్టుగా, సురేంద్ర బాబు చెప్పినట్టుగా, వారు ఎంతోమందికి ఎన్నో రకాల సేవల్ని అందించి మహానుభావులు ఆ సేవా ధర్మాన్ని లోకంలో ప్రోత్సహించినటువంటి మహామనీషి, మహానుభావులు, పెద్దలు. ఒకసారి కూడా మమ్మల్ని అడిగారు, ఎవరో ఇది ఉంటారు కదా అడిగేవాళ్ళకి చెప్పేవాళ్ళు లోపు అని. ఒకసారి మమ్మల్ని అడిగారు అట్లా, ఏమండి సాయిబాబా గారి గురించి మీ అభిప్రాయం ఏమిటండి అని. అభిప్రాయం ఏమిటండి? ఒక వ్యక్తి మహానుభావుడు వేల మందికి ఒక క్రమశిక్షణ, మంచి విద్య, చక్కటి హెల్త్, మంచి ఆరోగ్యం, ఒక దివ్యమైనటువంటి ధార్మికమైనటువంటి జీవన విలువలని నేర్పించేటటువంటి ఉద్యమం చేస్తున్నారయ్యా. టేక్ ఇట్ టు దట్ ఎక్స్టెంట్. గులాబీకి కింద ముళ్ళు కూడా ఉంటాయి, పనసకాయకి పైన చుట్టూ ముళ్ళు కూడా ఉంటాయి, కొబ్బరికాయకి వెరీ స్ట్రాంగ్ షెల్ కూడా ఉంటుంది. అండ్ వాట్ యు నీడ్ ఫ్రమ్ సమ్ ప్లేస్, ఇఫ్ యు నీడ్ ద కోర్ స్వీట్ వాటర్, గెట్ ద వాటర్ అండ్ ఫర్గెట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద స్టఫ్. మనకి ఏది ప్రధానం అని అనుకుంటామో దాని మీద దృష్టి పెట్టి గ్రాస్ప్ దట్ టు దట్ ఎక్స్టెంట్ అండ్ జస్ట్ బీ హ్యాపీ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, లెర్న్ ఇట్. అదర్వైజ్ డోంట్ స్పాయిల్ యువర్ మైండ్ అండ్ హార్ట్ బై ఫైండింగ్ అవుట్ ద హోల్స్ ఫ్రమ్ ద స్టఫ్. మంచి గ్రహించాలి, మనం మంచిని ఆచరించాలి, మంచిని 10 మందికి చెప్పగలగాలి, ప్రోత్సహించగలగాలి. సో మీ అందరికీ ద వెరీ హంబుల్ సజెషన్ వాట్ వీడ్ లైక్ టు గివ్ యూ ఈజ్ బీ ఏబుల్ టు డెడికేట్ 1% of your earnings. 1% of your earnings. Now, I'm not talking about 10%, okay? Nor I'm talking about 6%. Or I'm not talking about 2.5%, okay? I'm talking just 1%. Dedicate it to the cause of services in the society. And don't create, again, back doors to that. Creating something and, rechannelizing it from other, don't do that. Be sincere in spending that for the cause of the society. Some people may say, Swamiji, we are not an earning person in the family. My husband earns or my wife earns and so on and so forth. Itu atu rendu vaipula untaru kada. But you may not be earning, but you may be spending a lot. Isn't it? There are many people who are not earning, but for sure they are spending a lot. So I have no problem. Choose either earning or spending, whichever is high. Whichever is high, choose it. And then dedicate 1% from that for the cause of service activities exclusively. End of the month, be sincere in doing so.
and encourage every person of your family to do that. And end of the month or end of the year, just you write down the checks to whomever you feel like doing that, dedicating that. There is another suggestion. While doing so, don't expect anything in return from that. There are people who are trying to spend something, but I spend 5 rupees, I want my name should be written in 5 walls. Minimum 5 walls. There are some people like that. 10 రూపాయలు ఇచ్చి 10 గోడల మీద మా పేరు రాయాలండి అనుకునేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. For that 1%, my suggestion is, don't expect anything in return. Just give away it to the society on the name of God and be happy. Enjoy it. Relish that service, whatever you are able to do. అలా చేయగలిగే అదృష్టం మనందరికీ కావాలి అని మేము కోరుతాం భగవంతుడిని. You came from different parts of the country, as Sriman Balakrishna Garu just now mentioned and introduced a few from here and there. And I think we are spending a lot of time here. When we came here at approximately 7:15 or so, and almost 1 hour I am here. And before that you are here. And we are supposed to be here by 6 o'clock, what Balakrishna Garu said. You spent a lot of time with good heart, and I appreciate your generosity in spending that much of time here. But that generosity must be utilized properly. That is why I just put a suggestion before you all. Be able to dedicate 1% and encourage your friends and relatives also to do that with no expectations whatsoever from that. How many of us are ready for that suggestion? That's great. It's a good number. Because nowadays majority only goes always. Many people, I think, showed their interest, and I'm offering Mangala Sassanams to all of you for that commitment. Mangala Sassanams to Sriman Balakrishna Garu for his great service, and his intention is always to do more and more and more and more. And his thirst is pretty much insatiable. Insatiable. ఈయనకి ఆకలికి దాహానికి తృప్తి లేదు. చేసేది చేస్తూ ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. అయ్యో నా ఆకల్లో ఓ పక్క కూడా తీరలేదే అనుకుంటారు ఈయన సర్వీసెస్ చేస్తూ. ఇంకా చాలా చేయాలనేటటువంటి తపన వారికి ఉంది. Let it keep burning always, and let you all be the adding 5 sticks to that thirst and hunger. God bless you all. Jai Shriman Narayana. రేపు ఫిబ్రవరిలో 9వ తారీఖు నుంచి from 9th onwards through 19th, the Samata Kumbh, that is at the Statue of Equality, the annual celebrations will take place for 9 days. On the first day, that is on the 9th, a small yatra
Samata Yatra will be starting from Necklace Road, that is from the People's Plaza. People come to that place from different parts of Hyderabad, and from there we go to the Statue of Equality by vehicles. There will be, of course, 100 approximately buses will be organized where people can just get accommodated and come there. But those who are having vehicles of their own are all invited to be a part of that Samata Yatra. We call Swami Ramanuja Swami as the Statue of Equality for the activities he did 1,000 years before and made everybody accept and follow that value of equality before God. Because in those days, except some section of the society, others were not allowed to receive mantra, and particularly women were not at all permitted to receive mantra, and Raman Swami broke down those taboos and gave mantra to them all, even to the ignored people, downtrodden, and opened the doors of the temples. In those days, I am talking not today's scenario, for all those people, irrespective of their status in the society. And such a great Acharya is amidst us, and let's all celebrate his the third annual celebrations called Samata Kumbh 2025. We will try to see you all on 9th afternoon at 11:30. The procession starts from the statue of Ambedkar, because Ambedkar was a great person who adored Ramanuja like anything. And Ambedkar wrote editorials on Ramanuja Swami in his magazine called Vaikrit Bharat in 1920s. So from his statue, the yatra goes up to People's Plaza, and from there the vehicle yatra will be started to reach the Statue of Equality, and there the rest of the function will take place. We invite you all from the bottom of our heart to be a part of that divine yatra and get the grace of our great gurus and God. Mangala Sasranams to you, Sriman Balachandraji, for organizing this wonderful evening here. Jai Sriman Narayana. Jai Sriman Narayana. Jai Jai Sriman Narayana. Swamvari Divya Sharana Kamala Sannidhiki Kritagnata Kusumanjalu Arpistu Sriman Narayana Rangaya Garini Swamvariki Gnapaki Andajayalsinదిగా ప్రార్థిస్తున్నాను. I request Srimati and Sri Guppa Vidyasagar Garu to kindly offer I request Dr. Sailata to offer the newly born child. Our Dr. Swamiji.
Gopika, Sri Gopi. Swami named the child, the newly born child of Dr. Sailata, Abhaya board member, Sri Gopi. Pediatrician Swamiji. Jai Srimanarayana. Like to Swamiji, we are very delighted with your blessings, and we are very fortunate to have you here on this day, and our love and affection always be there. And one word I want to say about Abhaya, what you have for us. We have some kind of soft corner to Abhaya Foundation. Whenever we come to you for any kind of suggestions or advice, you always welcomed us, you always advised us. You are, one way or other, you are godfather behind Abhaya Foundation. I would like to say that. We are very much delighted and blessed, Swamiji. Thank you very much. Ravi Guru Swami ji, Sugamya. बहुत बहुत धन्यवाद स्वामी जी। हम आज कृतार्थ हुए, धन्य हुए। We thank you all. Thank you all the teachers, guests, dignitaries. Please be seated. మొన్న ఒక యాడ్ చూశానండి, ఒక కొత్త మ్యాట్రెస్ కంపెనీది. పడుకుని దుప్పటి కప్పుకునే లోపు నిద్ర పడుతుందంట. కానీ మన టీజీఎస్ సార్
6, 2, 3, 1, 2, and those people who are here, they have been so long from studying. Those people who with who yes. Yeah. Hello. Hello. We can't go. We can.